హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు ఈజీ కుకింగ్ కిచెన్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా ఫ్లేవర్ఫుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసము అల్లము, జింజర్ లేదా అద్రక్ ఏదైనా ఒకటే 1 కిలో తీసుకొని పైన పొట్టు తీసేసానండి. చక్కగా పొట్టు తీసేసిన తర్వాత 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. లాస్ట్ టైంగా ఒకసారి ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని అందులో మనం జింజర్ వేసి ఒక హ్యాండ్ఫుల్ రాక్ సాల్ట్ వేయాలండి. ఎందుకంటే ఇది భూమి లోపల ఉంటుంది కాబట్టి మట్టి, మురికి, డర్ట్ అంతా చాలా ఉంటుంది. ఈ కాస్త రబ్ చేసుకుంటూ మనము శుభ్రంగా చక్కగా వాష్ చేసుకోండి. నీట్గా క్లీన్గా అయిపోయే వరకు కాస్త చక్కగా రబ్ చేస్తే ఏమైనా డస్ట్ అలా పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుందన్నమాట. అలాగే ఈ వెల్లుల్లిపాయలు అండి, చిన్న ఉల్లిపాయలు, గార్లిక్ క్లౌస్ ఏదైనా ఒకటి అవి కూడా నేను పొట్టు తీసేసుకొని చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాను. కొందరైతే అలాగనే పొట్టుతోనే వేసేసుకుంటారు, అది మీ ఇష్టం అండి. పొట్టు తీసేస్తేనే మంచిది. అలాగే ఒక కొత్తిమీర కట్ట అండి, కొరియాండర్ లీవ్స్ కొంచెం పెద్ద కట్ట తీసుకొని శుభ్రంగా అవి రూట్స్ అవి తీసేసుకోవాలి. గడ్డి ఏమన్నా ఉన్నా కానీ తీసేసుకొని కుళ్ళిపోయిన ఆకులు అట్లా అంటే ఏరేసుకోవాలి. చక్కగా 2-3 టైమ్స్ వాష్ చేసి చివరిసారిగా వాటర్లో కొంత హ్యాండ్ఫుల్ రాక్ సాల్ట్ వేసి నీట్గా ఇలా కడిగేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా కడిగేసుకోవాలి. ఇందులో కూడా ఏమైనా మనకు మంచిగా లేవు అనుకుంటే ఆకులు వేసేసుకోవచ్చు. అలాగే గార్లిక్ క్లోవ్స్ కూడా వాటర్ ఎక్కువ వేసుకొని ఆల్రెడీ ఇవి కడిగి పెట్టాను, మీకు చూపించడానికి మరోసారి సాల్ట్ వాటర్లో కడుగుతున్నాను నేను. ఎందుకు కొంతమంది అలాగే పొట్టు పెట్టేసుకుంటారు, అది మీ చాయిస్. కంప్లీట్గా వాటర్లో మనం సాల్ట్ వేసుకుంటే ఏదైనా కానీ చాలా క్లీన్గా నీట్గా వచ్చేస్తాయండి. రేషియో వచ్చి జింజర్, గార్లిక్ ఈక్వల్ రేషియో 1:1 తీసుకోవచ్చు. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, నా ఫ్రెండ్స్ చాలామంది అడిగారండి, ఎలా ప్రిపేర్ చేస్తావు నువ్వు జింజర్ గార్లిక్ అని. నైబర్స్ కూడా 2-3 సార్లు అడిగారనమాట, రిక్వెస్ట్ చేశారు. పెట్టండి ఇక వీడియో, జింజర్ గార్లిక్ వీడియో పెట్టండి మీరు పేస్ట్ది, చక్కగా ఉంటాయి మీ వంటలు అలా అని. మీ అందరి కోసము ఈసారి డిసైడ్ చేసేసారనమాట జింజర్ గార్లిక్ పేస్ట్ పెట్టేద్దాము అని. ఇలా మనము నీట్గా శుభ్రపరచుకున్న జింజర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక చాపర్లో కానీ లేకపోతే నైఫ్తో కానీ కత్తిపీట కానీ మీ అవైలబిలిటీని, మీకు అలవాటుని బట్టి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. ఏంటంటే మనము జింజర్ని ముందుగానే కడిగేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఈ పీసెస్ని వాటర్లో వేయకూడదండి. ఇప్పుడు మళ్ళీ కడగాలి అనుకొని కడిగేసుకుంటే ఇందులో ఉన్న ఫ్లేవర్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ వాటర్లో వెళ్ళిపోతాయి. కాబట్టి కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి, కానీ కట్ చేసిన తర్వాత జింజర్ని కడగకూడదు. చూస్తున్నారు కదా, ఈక్వల్ రేషియోలో నేను 3 కూడా తీసుకున్నాను. కొత్తిమీర ఎందుకు వేస్తున్నానంటే ఇది మా అమ్మమ్మ గారి కాలం నుండి వేసుకుంటున్నామండి. ఇది సీక్రెట్ మసాలా రెసిపీ అనమాట. మాకు చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండడమే కాదు, ఎంతో రుచిగా ఉంటాయండి మన కర్రీస్ కానీ, మనం బిర్యానీ, ఫ్లేవర్డ్ రైస్ ఏవి చేసుకున్నా కానీ ఇది యూస్ చేసుకుంటే నైబర్స్ కూడా అడుగుతారు, ఏం వండుతున్నారు మీరు. వెజ్ కర్రీస్ చేసుకున్నా కూడా నాన్ వెజ్ అని అడుగుతారు, అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటాయన్నమాట కర్రీస్. మీరు కూడా ఒకసారి తెచ్చుకొని ఇలా ట్రై చేయండి. ఇక కొత్తిమీర మనకు అవైలబిలిటీగా లేనప్పుడు కొన్ని రీజియన్స్లో అసలు కొత్తిమీర అనేది దొరకదు. మనకు సమ్మర్లో కూడా ఇవి కొత్తిమీర అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, ఒకసారి దొరకదు. కాబట్టి మనము ఇలా ప్రిజర్వ్ చేసుకోవడం వల్ల పేస్ట్ ఫామ్లో మనకు ఈజీగా కొత్తిమీర వాడేసుకున్నట్లు అయిపోతుంది. మరింత రుచిగా ఉంటాయండి కర్రీస్. మీరు ఒకసారి ఒక పావు కిలో అలా తెచ్చుకొని ఒకసారి ఇలా చేసి ఈ మెథడ్లో మీరు పేస్ట్ స్టోర్ చేసి పెట్టుకోండి. చాలా రుచికరంగా వస్తాయి మన కర్రీస్ కానీ మనం యూజ్ చేసే ఈ పేస్ట్ వల్ల. తర్వాత ఒక జార్ తీసుకొని ముందుగా గార్లిక్, జింజర్ అలాగే కొత్తిమీర రఫ్గా చాప్ చేసుకున్నాను. ఎందుకంటే ఒకసారి జార్లో అవి తిరగకపోవచ్చు కాబట్టి కాస్త రఫ్గా చాప్ చేసుకున్నాను. ఇక్కడ ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చివరి వరకు చూడాలండి, ఎందుకంటే మధ్యలో నేను ఇంకా కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తానన్నమాట. అందువల్ల కంప్లీట్గా వీడియో చూడండి. వాటర్ అనేది మనము చాలా తక్కువ యూజ్ చేయాలి. మిక్సీ జార్లో బ్లేడ్ తిరగకుంటే మాత్రమే వాటర్ యూజ్ చేయండి, అదర్వైజ్ అసలు వాటర్ యూజ్ చేయకుండా ఉండడమే బెటర్ అనమాట. చూడండి, ఇలా చక్కగా
స్మూత్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. స్మూత్గా ఉంటేనే మన పేస్ట్ మన కర్రీస్ చేసేటప్పుడు మంచి టెక్స్చర్ వస్తుందన్నమాట. చిక్కటి గ్రేవీస్ ఫామ్ కావడంలో ఇది కూడా ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక మంచి రోల్ ప్లే చేస్తుంది కదా. ఇలా ఒక బ్యాచెస్గా మనము పేస్ట్ని రెడీ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అండి. ఒక దాల్చిన చెక్క, సిన్నమిన్ స్టిక్ అంటారు, లేకపోతే నార్మల్గా చెక్క అని అంటారు కొంతమంది. మంచి క్వాలిటీ కలవి స్పైసెస్ తెచ్చుకోవాలి. ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను నేను. దాల్చిన చెక్క, లవంగాలు లేదా క్లోవ్స్, ఇలైచీ లేదా కార్డమము 3 ఈక్వల్ రేషియో తీసుకొని ఒక పెద్ద ఇలైచీ వేసానండి. అది కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మన మసాలాకి. కాస్త రాక్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత జింజర్, గార్లిక్, కొరియాండర్ ఈ 3 వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇందులో మనము సాల్ట్ స్టోరేజ్ పర్పస్ కోసమని యూజ్ చేసుకుంటున్నామండి. కర్రీస్ వేసేటప్పుడు కూడా సాల్ట్ కాస్త క్వాంటిటీ తగ్గించుకుంటే మంచిది. అదొకటి గుర్తుపెట్టుకోవాలండి. ఫ్రీజర్లో ఇప్పుడు మనం తయారు చేసే పేస్ట్ 6 to 8 months వరకు స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే మాత్రం 1 month వరకు స్టోర్ చేసి పెట్టచ్చండి. 1 month వరకు అయ్యే విధంగా వాడుకొని మళ్ళీ ఇంకోసారి కావాల్సుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఒక పావు కిలో తెప్పించుకొని వేసుకున్నా సరిపోతుంది. ఇక మీ యూసేజ్ని బట్టి వాడేసుకోవచ్చు. ఇంకా ఫారిన్లో పిల్లలు కానీ మన రిలేటివ్స్, బ్రదర్స్, సిస్టర్స్ అలా ఉన్నప్పుడు ఫారిన్కి పంపిస్తారు కొంతమంది. అలా ఉన్నప్పుడు క్లీన్గా ఉన్న ఎయిర్ టైట్ బ్యాగ్లో, అది కూడా నేను చూపిస్తాను మీకు ఎలా స్టోర్ చేయాలి అనేది. అలా వేసి పంపించవచ్చు. పేస్ట్ చేసి 6 months to 8 months వరకు వాడుకోవచ్చండి. ఏం కాదు. ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే 1 month. చూస్తున్నారు కదా, ఇలా బ్యాచెస్గా మన జింజర్ గార్లిక్ పేస్ట్ స్మూత్గా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ మాత్రము మినిమంగా యూజ్ చేయాలండి. మిక్సీ తిరగడానికి, అది బ్లేడ్స్ తిరగడానికి కోసమే మనం వాటర్ యూజ్ చేస్తాము. అదర్వైజ్ వాటరే అవసరం లేదు. ఈ విధంగానే నేను బ్యాచెస్గా, ఇది లాస్ట్ బ్యాచ్ అనమాట, కాస్త సాల్ట్ వేసుకుంటూ మిక్సీ పట్టేసుకుంటే మన ఎంతో రుచికరమైన జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ అయిపోతుంది. మనము స్టోర్ చేసుకున్న కంటైనర్స్ మాత్రం క్లీన్గా, స్టెరైల్డ్గా ఉండాలండి. డ్రైగా ఉండాలి. లేకపోతే ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. ఎక్కువ కాలం వరకు మనము నిల్వ ఉండదు. అందువల్ల చక్కగా మనము మిక్సీ చేసుకున్న పేస్ట్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం బ్యాచెస్గా వేస్తున్నాము. ఒక్కొక్క బ్యాచ్లో స్పైసెస్ వేసాము, ఒక బ్యాచ్లో సాల్ట్ వేసాము కాబట్టి అన్నీ చక్కగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక క్లీన్, డ్రైగా ఉన్న స్టెరైల్డ్ బాటిల్ తీసుకున్నానండి. గ్లాస్ జార్ తీసుకోవడమే మేలు. ఇంకా ఫారిన్లో ఎవరికన్నా కానీ ట్రాన్స్పోర్ట్ పర్పస్ కోసం అనేసి మీకు జిప్లాక్ బ్యాగ్లో కూడా నేను స్టోర్ చేసే విధానం చూపిస్తున్నాను. జిప్లాక్ బ్యాగ్ తీసుకొని అది కూడా క్లీన్ చేసుకున్న తర్వాత, డ్రై అయిన తర్వాత 3/4 వరకు మనము వేసుకోవాలండి. ఫుల్గా అస్సలు ఎప్పటికీ ఫ్రిడ్జ్లో పెట్టే ఏ వస్తువు అయినా ఫుల్గా మనము స్టోర్ చేయకూడదు. 3/4 మాత్రమే ఫిల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అవి మళ్ళీ ఫ్రీజ్ అయిన తర్వాత ఏమైనా కెమికల్ రియాక్షన్స్ అలా జరుగుతాయి. కొంచెము ఇవయ్యే ప్రాబ్లం ఉంటుంది. నార్మల్గా మనం కూల్ డ్రింక్స్ అలా గమనించినా కూడా మనకు ఫుల్ బాటిల్స్ అవైలబుల్గా ఉండవు. 3/4 మాత్రమే ఉంటాయి. అదే దానివల్ల రీజన్ అదేనండి. అలా వేయకూడదు అనమాట. చూస్తున్నారు కదా, నేను కూడా 3/4 ఫిల్ చేశానండి మసాలాని. ఇలా చక్కగా ఎయిర్ అంతా తీసేసి ఇవి ఫ్రీజర్లో పెట్టేసుకుంటే ఫ్రెష్గా మనకు 6 to 8 months వరకు చక్కగా వాడేసుకోవచ్చు. ఏం కాదు. కావాలి అనుకున్నప్పుడు ఒక 2 hours బిఫోర్ బయట పెట్టేసుకుంటే రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుందండి. మళ్ళీ కావాలంటే మనము బాటిల్లో అది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక గ్లాస్ జార్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా కాబట్టి గ్లాస్ జారు ఇది కూడా అంతేనండి. 3/4 వరకు నేను ఫిల్ చేస్తాను. చూస్తున్నారు కదా, చక్కగా మన జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక జిప్లాక్ బ్యాగ్లో నేను స్టోర్ చేసి పెట్టాను. మీకు చూపించడానికని నేను జిప్లాక్లో వేసాను అనమాట. ఒకటి బాటిల్లో వేసుకున్నాను. బాటిల్లో వేసుకున్న దానిపైన కాస్త సాల్ట్ యాడ్ చేసి
పైన నుండి ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తే రిఫైండ్ ఆయిల్ మామూలు మన కుకింగ్ ఆయిల్ అండి ఇది. దాని స్టోరేజ్ కెపాసిటీ అనేది ఇంకా పెరుగుతుందనమాట. మీరు కూడా ఈసారి ఇలా తెప్పించుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటాయి మన వంటలన్నీ. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారని హోప్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బాయ్.